కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతలపై పగబట్టినట్లుగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు మాజీ మంత్రి జోగురామన్న. రైతన్నలకు మద్దతుగా ఈ నెల 21న ఆదిలాబాద్ జిల్లా బోరజ్లో చేపట్టనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. పత్తి, సోయాబీన్ రైతుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అన్నదాతలకు న్యాయం జరిగే వరకు పోరుబాటును వీడేది లేదని ఆయన తేల్చి చెప్పారు. ఈ మేరకు మహాధర్నాకు సంబంధించిన పోస్టర్ను జోగురామన్న ఆవిష్కరించారు. దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం లేదు వద్దురా నాయనా బీజేపీ పాలన యుద్ధంగా ఎట్లయితే గాంధీజీ గారి నాయకత్వంలో దేశ స్వతంత్రం కొరకు ఎట్లయితే అప్పటి పోరాటాలు జరిగినాయో శాంతియుతంగా గాంధీ మహాత్ముడు అంటేనే మరి ఇలా మనం అందరం శాంతి అని అనుకుంటాం. అటువంటి కార్యక్రమాన్ని మన రైతుల కార్యక్రమం కూడా మనం అందరం కలిసి శాంతియుతంగానే అది ఆదిలాబాద్లో రిలయన్స్ పంప్ అంటే మరి అక్కడ మేమంతా ప్లేస్ సెలెక్షన్ చేసినాం. దాంట్లోనే అక్కడనే రైతులందరూ వచ్చి స్వచ్ఛందంగా ఆ రోజు మొత్తం దినమంతా రోడ్డు పైనే ఉందాం, అక్కడనే భోజనాలు ఏర్పాటు చేసుకుందాం. భోజనాలు ఉన్నా లేకున్నా ఒకరోజు ఉపవాసం అని చెప్పి ప్రకటించుకొని రైతులు పెద్ద మొత్తంలో రావాలని చెప్పి ఈ అందరి పార్టీలు, ప్రజా సంఘాలు, రైతు సంఘాల తరపున నేను మీ అందరికీ రైతులందరికీ రెండు చేతులెత్తి మరి దండం పెట్టి విజ్ఞప్తి చేస్తున్నా. మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని 21వ తారీఖు శుక్రవారం రోజున జయప్రదం చేయాలి.